For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. గురువుగారు, పిల్లలపై దిష్టి ప్రభావం ఉంటుంది అంటుంటారు. ఆ దిష్టి పోవడానికి ఎలా పరిష్కారం ఉంటుంది? అలాగే అసలు దిష్టి అనేది నిజంగా తగులుతుందా పిల్లలకి? ఒకవేళ దిష్టి తగిలిన తర్వాత ఎటువంటి లక్షణాలు కనబడుతుంటాయి? ఓం నమ శివాయ. జయ కొండదేవత అమ్మవారు వనదేవి వనదుర్గాదేవి మహాశక్తి జయ మాత. పిల్లలకి దిష్టి ప్రభావం ఎలా ఉంటుందంటే, వాళ్ళకి చిన్నప్పటి నుంచి మంచి డ్రెస్ వేసుకున్నా కూడా వాళ్ళకి గ్రహ ప్రభావమాలు, కొన్ని బాలగ్రహ దోషాలు కొన్ని తగులుతుంటాయి. వాళ్ళకి బాలగ్రహ దోషాలు కొన్ని తగిలిన దాని వలన తర్వాత పాప కొంచెం మంచిగా ముద్దుగా బాగా ఉంటే, ఓ ఈ పాప బాగుంది అని అన్నారనుకోండి, ఆ దిష్టి పడిపోయినట్టుగా. ఆ దిష్టి ఎఫెక్ట్ వల్ల ఏమవుతుందంటే, ఆ పాపకి తాగిన పాలు అరక్క, కడుపు ఉబ్బసం వచ్చి ఎక్కువగా ఏడవటం, చిరాకు పెట్టడం, ప్రవర్తన విధానం అనేది రకరకాలుగా చేయటం అనేది చేస్తుంటారు. అలాంటప్పుడు పాపలకి ఆ నరదిష్టి ప్రభావం అనేది మేలుగా పోవాలి అంటే చిన్న పాపకి నల్ల సుక్క పెడతారు. ఎందుకని? దిష్టి గురించి, అంటే దిష్టి తగలకోకుండా. పాపని మనం ఇంట్లో నుంచి బయటికి తీసుకొని పోయిన తర్వాత మళ్ళీ ఇంట్లో తీసుకొని వచ్చినప్పుడు ఆ పాపకి దగ్గరికి ఒక గ్లాసులో వాటర్ తీసుకొని దాంట్లో పసుపు వేసేయాలి. పసుపు కుంకుమ వేసేసి దాంట్లో ఒక 2 బొగ్గులు, తర్వాత ఒక మిరపకాయ, ఎండి మిరపకాయ దాంట్లో వేసేసి, తర్వాత మనకి దూమిన తర్వాత మనకు జుట్టు ఉంటుంది కదా, ఎంట్రికలు, ఆ ఎంట్రికలు దాంట్లో వేయాలి. వేసి అది పాప మీద నుంచి 3 సార్లు పైనుంచి తిప్పాలి, పైనుంచి కిందికి 3 సార్లు తిప్పాలి, కిందికి అనాలి, తలకాయ నుంచి కిందికి అనాలి. అలాగా 9 సార్లు అనాలి. అలాగా 9 సార్లు అని పాప మీద నుంచి ఇలా తిప్పి ఎత్తపోయి బయట పారబోస్తే ఆ పాపకి మేలుగా ఆ దోషం అనేది ఉండదు, ఆ ఎఫెక్ట్ అనేది ఉండదు, ఆ దిష్టి ప్రభావం అనేది శాంతం అయిపోతుంది. చాలా చక్కగా వివరించారు గురువుగారు, ధన్యవాదాలు. చూస్తారు కదా, గురువుగారు చాలా చక్కగా మన సందేహాలన్నిటికీ వివరించారు. అలాగే మరిన్ని సందేహాల కోసం నెక్స్ట్ వీడియోలో మీ ముందుంటా. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే కనుక స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి గురువుగారిని సంప్రదించండి. నమస్కారం.